వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుంటున్నాం. ఈ ప్రాథమిక హక్కుల్లో మొట్టమొదటిది సమానత్వపు హక్కుల గురించి తెలుసుకుందాం. ఈ సమానత్వపు హక్కు ఇందులో ఆర్టికల్ 14 నుండి 18 ఉన్నదని చెప్పినాం. ఆల్రెడీ 14, 15 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆర్టికల్ 16 గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ 16 ఏం తెలియజేస్తుంది అంటే రాజ్యము ఉద్యోగాల కల్పనలో వ్యక్తుల మధ్య వివక్ష చూపకూడదు. వ్యక్తుల మధ్య వివక్షత చూపకూడదు. ఇది ఆర్టికల్ 16(1). ఆర్టికల్ 16(2) ఏం తెలియజేస్తుంది అంటే ఉద్యోగాలకు సంబంధించి కులము అంటే ఇందులో ఏమో జస్ట్ ఆర్టికల్ 16 క్లాస్ 1లో జస్ట్ ఉద్యోగాలకు సంబంధించి వ్యక్తుల మధ్య వివక్షత చూపకూడదని చెప్పేసి ఉన్నది. ఇందులో మాత్రము ఏటి ఆధారంగా వివక్షత చూపకూడదని ఉంది. కులము, మతము, లింగము, జాతి, నివాసం, ప్రాంతం ఆధారంగా వివక్ష చూపకూడదని మెన్షన్ చేయబడింది. తర్వాత ఆర్టికల్ 16(3) ఏం తెలియజేస్తుంది అంటే నివాసం విషయం ఉంది. స్థానికత, లోకాలిటీ ఉంటుంది కదా. ఈ విషయంలో రాష్ట్రాలకు సంబంధించి మరియు కేంద్ర ప్రాంతాలు ఉంటాయి కదా, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి స్థానిక గవర్నమెంట్స్ ఉంటాయి చూసినావా, స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి వీటి విషయంలో స్థానికత నివాసము ఆధారంగా పార్లమెంటు చట్టం చేయవచ్చు. పార్లమెంట్ చట్టం చేయవచ్చు అన్నమాట. ఈ విధంగా మనకు 1954లో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అంటే చట్టం తీసుకురావడం జరిగింది. ఇది 1957లో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఇదేంటంటే ఈ చట్టము పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1974లో రద్దయిందన్నమాట. రద్దయింది. అయితే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆర్టికల్ 371 ఆర్టికల్ ద్వారా ప్రత్యేకత హోదా ఉంది కదా. సో ఇది రద్దయినప్పటికీ కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో అంటే తెలంగాణ మరియు ఏపీ రాష్ట్రాల్లో లోకాలిటీ అనే నిబంధన అమలవుతుంది. ఈ చట్టం ఆల్రెడీ ఈ 1957లో చేసిన చట్టము 1974లో రద్దయింది. కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆర్టికల్ 371 ప్రకారము ప్రత్యేక హోదా అప్పుడే కల్పించబడింది. కాబట్టి ఈ స్థానికత అనే విషయంలో, ఉద్యోగాల విషయంలో తెలంగాణలో మరియు ఏపీలలో ఈ యాక్ట్ అమల్లో ఉన్నట్టు భావించవచ్చును అన్నమాట. తర్వాత ఆర్టికల్ 16(4) దీని ప్రకారం ఏంటంటే వెనుకబడిన తరగతుల వరకు ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఇవ్వచ్చు. వెనుకబడిన తరగతుల వారు ఎవరైతే కంప్లీట్గా ఉద్యోగ ఫలితాలు అందలేరు అనే మనం భావించబడుతున్నాం చూడండి, దాంట్లో రిజర్వేషన్ ఇవ్వచ్చు. రిజర్వేషన్ అనేది క్యాస్ట్ ఆధారంగా ఇవ్వరు. ఏ క్యాస్ట్లోనైనా ఎకనామికల్గా వెనకబడిన వారు ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తారు. మరి ఎస్టీ ఎస్టీలకు ఎందుకే రిజర్వేషన్ సపరేట్గా అంటే
ఎక్కువ వెనుకబడిన తరగతులు, వెనుకబడిన అంటే ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ క్యాస్ట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకే ఎక్కువ రిజర్వేషన్, ఎక్కువ కాదు జనాభా తక్కువ, నాకు తెలిసి రిజర్వేషన్ అనేది ఎక్కువ కాదు, కాకపోతే పాపులేషన్ తక్కువ అంతే. సరే, ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4 ఏం తెలియజేస్తుందంటే వెనుకబడిన తరగతుల వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించవచ్చు. ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4A ఏం తెలియజేస్తుంది అంటే ఉద్యోగాల్లో ఎస్టీలకు ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించవచ్చు. ఆర్టికల్ 16 సబ్ క్లాస్ A ఏం తెలియజేస్తుంది అంటే వెనుకబడిన తరగతుల వాళ్లకు అంటే ఎస్టీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కల్పించవచ్చు. ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు. దీనికి సంబంధించి ఒక 2 కేసులు ఉన్నాయి. నాగరాజు కేసు, వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం చేస్తుందంటే ఎస్టీలకు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించవచ్చు అని చెప్పింది. అయితే దీనికి సంబంధించి జర్నల్ వర్సెస్ లక్ష్మీనారాయణ గుప్తా, ఇదేమో 2006, ఇదేమో 2018. ఈ కేసులో ఎస్టీలకు సంబంధించి ప్రమోషన్లో రిజర్వేషన్స్ ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే క్రిమి లేయర్ అనే అంశాన్ని తీసుకురావాలి. అంటే ఎస్టీలలో కూడా ఉన్నత ఎవరైతే హై క్లాస్లో ఉంటారో వాళ్ళకు క్రిమి లేయర్ వర్తింప చేయాలి అని చెప్పింది. ఎందుకు అంటే ఈ ఎస్టీలలో ఎవరైతే వెనుకబడిన తరగతి వాళ్ళు ఉంటారు కదా, వాళ్లకు ఈ క్రిమి లేయర్ ఉంటే ఫలితాలు ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వీళ్ళ వాదన. తర్వాత ఆర్టికల్ సబ్ క్లాస్ 4B ఇదేం తెలియజేస్తుందంటే ఎస్సీలకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయి కదా, ఆ పోస్టుల విషయంలో 50% రిజర్వేషన్ అనేది వర్తించదు. అంటే 50% దాటి ఉండొచ్చు రిజర్వేషన్ అనేది. మామూలుగా మన దేశంలో 50% రిజర్వేషన్ మాత్రమే ఉంటుంది, మిగతా 50% ఓపెన్లో ఉంటుంది కదా. బ్యాక్లాగ్ విషయంలో మాత్రం రిజర్వేషన్ అనేది 50% దాటవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 5. ఇప్పుడు ఏదైనా మత సంస్థలు ఉంటాయి కదా, విద్యా సంస్థలకు సంబంధించి ఆ మతం వాళ్ళనే ఇందులో పెట్టాలన్నమాట. ఏ మతం అంటే ముస్లిం సంస్థ ఉంటుంది కదా, మత సంస్థ, దానికి సంబంధించిన సభ్యులు ముస్లింసే ఉండాలి. హిందూ దేవాలయాల్లో హిందువులు మాత్రమే పూజారులు కానీ అట్లా ఉండాలన్నమాట. అది చెప్తుంది అన్నమాట. మత సంస్థలకు సంబంధించిన విషయాలు చెప్పిద్ది. ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 3 ఇదేం తెలియజేస్తుంది అంటే ఓబీసీలు ఉన్నారు కదా, అంటే ఈడబ్ల్యూఎస్ అగ్ర కులాలలో ఎవరైతే ఎకనామికల్ వీక్ సెక్షన్ ఉంటుంది కదా, వాళ్లకు 10% రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి తెలియజేస్తుంది. ఇది 10% రిజర్వేషన్ మనము 2019 103వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. ఒకసారి చూద్దాము. మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్తాను దీనికి సంబంధించి. సమాన అంటే ప్రాథమిక హక్కులు 3వ భాగము ఆర్టికల్ 12 నుండి 35 వరకు ఉంటాయని ప్రీవియస్ క్లాస్లోనే చెప్పినాను. 3వ భాగము 12 నుండి 35 వరకు ఉంటాయని చెప్పినాం. 12లో ఏముంటుంది? రాజ్యం యొక్క నిర్వచనం ఉంటుంది. 13లో న్యాయ సమీక్ష అనే కాన్సెప్ట్ ఉంటుంది. 14లో చట్టం ముందు అందరూ సమానమే ఉంటుంది. 15లో ఏమని ఉంటుంది అంటే 15లో మామూలుగా బహిరంగ ప్రదేశాల్లో క్యాస్ట్ కానీ 5 రకాలైనటువంటి అంశాల ఆధారంగా వివక్ష చూపరాదని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 16 గురించి తెలుసుకుందాం. ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి. అండ్ ఆర్టికల్ సబ్ క్లాస్ అది మామూలుగా ఉంటుంది. ఆర్టికల్ 16 అనేది ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి, ఎలాంటి వివక్ష చూపకూడదు.
ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తుంది అంటే ఉద్యోగాల్లో ఎలాంటి వివక్ష చూపకూడదు. రాజ్యం యొక్క మనం 12వ ఆర్టికల్లో రాజ్యం అంటే ఏంటి అనేది మనం చూసినాము. రాజ్యం అనేది ఉద్యోగాలు కల్పించడంలో వ్యక్తుల వద్ద ఎలాంటి వివక్షత చూపరాదు, అదొకటి. నెక్స్ట్ ఆర్టికల్ 16(2) ఉద్యోగాల విషయంలో కులము, మతము, లింగము, జాతి, నివాసము, ప్రాంతము అనే అంశాల పట్ల వివక్షత చూపరాదన్నమాట. అండ్ ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 3 ఏం తెలియజేస్తుంది అంటే నివాసం విషయంలో, లోకాలిటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, కేంద్రపాలిత ప్రాంతాలకు కానీ, స్థానిక ప్రభుత్వాలు, స్థానిక లోకల్ ఉంటాయి లోకల్ వాటికి సంబంధించి పార్లమెంటు చట్టాలు చేయవచ్చు. ఈ విధంగా 1957లో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అని తీయడం జరిగింది. ఇది 1974 రద్దయినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో లోకాలిటీ అనే భావన, లోకల్ నాన్ లోకల్ అనే భావన ఉందన్నమాట. నెక్స్ట్ 16 సబ్ క్లాస్ 4 ఇదేం తెలియజేస్తుందంటే వెనుకబడిన తరగతుల వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్ అండ్ అంటే ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ ఇవ్వాలి. అండ్ ఈ విధంగా మనకు ఆర్టికల్ 16 సబ్ క్లాస్ ఏ ఏం తెలియజేస్తుంది అంటే ఎస్టీలకు, ఎస్సీలకు ప్రమోషన్లో రిజర్వేషన్స్ ఇవ్వచ్చు. దీనికి సంబంధించి కేసు నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2006లో వచ్చింది. ఈ కేసులో ఏం చెప్పబడింది అంటే ఎస్టీలకు, ఎస్సీలకు ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ ఇవ్వవచ్చు అని చెప్పబడింది. అండ్ ఈ కేసుని మళ్ళీ జనరల్ వర్సెస్ లక్ష్మీనారాయణ గుప్తా కేసు 2018లో ఈ కేసుని మళ్ళీ ఉద్ఘాటించింది అన్నమాట. ఏమని చెప్పింది అంటే ఓకే ఇవ్వచ్చు, కానీ ఎస్టీలలో కూడా క్రిమి లేయర్ అనే పద్ధతిని పెట్టాలి అని చెప్పేసి చెప్పింది అన్నమాట. దీనివల్ల క్రిమి లేయర్ పెట్టడం వల్ల ఉన్నత అంటే ఎస్టీలలో ధనవంతులు ఉంటారు కదా, వాళ్ళకు కాకుండా మిగిలిన ఎవరైతే బ్యాక్వర్డ్ ఉంటారు కదా ఎస్టీలలో వాళ్ళకు రిజర్వేషన్ ఫలితాలు అందే అవకాశం ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 16(4)(b) ఏం తెలియజేస్తుంది అంటే ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులలో రిజర్వేషన్స్ అనేవి 50% దాటవచ్చు. అండ్ మతపరమైన సంస్థలు ఉంటాయి కదా, ఏ మతపరమైన సంస్థల్లో ఆ మతం వాళ్ళని నియమించాలి అని చెప్పేసి ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 5 తెలియజేస్తుంది అన్నమాట. నెక్స్ట్ 16 సబ్ క్లాస్ 6 ఈడబ్ల్యూఎస్ గురించి తెలియజేస్తుంది. అంటే అగ్రవర్ణాలలో కూడా వెనకబడిన తరగతుల వరకు 10% రిజర్వేషన్ కల్పించవచ్చు అని చెప్పింది అనమాట. దీని ప్రకారమే 103వ రాజ్యాంగ సవరణ 2019లో చేయబడింది. నెక్స్ట్ ఆర్టికల్ 17 గురించి తెలుసుద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ 17. ఆర్టికల్ 17 ఏం తెలియజేస్తుంది అంటే అంటరానితనం నిషేధం. ఆర్టికల్ 17 అంటరానితనం నిషేధం. ఈ ఆర్టికల్ 17 ఏం తెలియజేస్తుంది? అంటరానితనం నిషేధం గురించి తెలియజేస్తుంది కదా. అయితే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని అంటరాని వాడిగా చూస్తే వాడికి ఖచ్చితంగా చట్టం ప్రకారం శిక్ష విధించాలి అని చెప్తుంది అన్నమాట. చట్టం ఆర్టికల్ 17 అంటరానితనం నిషేధం అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అంటరాని వాడిగా చూస్తే చట్టం ఆమోదించినటువంటి శిక్షలు విధించవచ్చు అని చెప్తుంది. అంటే ఈ ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే ఒక వ్యక్తిని మరొక వ్యక్తి వివక్షకుడుగా చూడకూడదని చెప్తుంది. దీని ప్రకారమే మనకు అంటరానితన నిషేధ చట్టం 19 అంటరానితన నిషేధ చట్టం చేయబడింది. ఇదే కాలక్రమంలో ఎస్టీ అట్రాసిటీ యాక్ట్గా రూపు చెందింది 1989. నెక్స్ట్ ఆర్టికల్ 18 గురించి చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ 18 ది బిరుదుల నిషేధం. దీని ప్రకారం బిరుదులను నిషేధించవచ్చు. రాజ్యము
భారత పౌరులకు కానీ విదేశీయులకు కానీ బిరుదులు ఇవ్వడాన్ని నిషేధించబడింది అన్నమాట. బిరుదులు ఇవ్వడం నిషేధం. కానీ ఇంకొక కండిషన్ ఉంటుంది, సైనికులకు ఇచ్చే బిరుదులు ఉంటాయి కదా, అవి ఇవ్వచ్చు. సైనికులకు ఇచ్చే బిరుదులు ఇవ్వచ్చు అండ్ విద్యాపరమైనటువంటి బిరుదులు ఇవ్వచ్చు అన్నమాట. బిరుదులు నిషేధించడం జరుగుతుంది, కానీ సైనికంగా ఇచ్చే బిరుదులు, విద్యాపరంగా వచ్చే బిరుదులు మాత్రము ఇవ్వచ్చు అని ఆర్టికల్ 18(1) తెలియజేస్తుంది అన్నమాట. సైనికులకు సంబంధించి ఇచ్చే బిరుదులు ఉంటాయి కదా, పరమవీర చక్ర, వీరచక్ర, ఆ బిరుదులు ఉంటాయి కదా, ఆ బిరుదులు ఇవ్వచ్చు అన్నమాట. విద్యాపరమైన బిరుదులు అంటే ఇప్పుడు నేను డాక్టర్ చదివిన అనుకోండి, నా పేరు ముందు డాక్టర్ అని రాసుకోవచ్చు. ఎవరు పడితే అది వాళ్ళు రాసుకోవడానికి ఉండదు కదా, డాక్టర్ చదివిన వాళ్ళు మాత్రం రాసుకోవచ్చు, ప్రొఫెసర్ రాసుకోవచ్చు. సో అట్లా అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 18(2) ఏం తెలియజేస్తుంది అంటే, భారతీయులు విదేశీ వాళ్ళు ఇచ్చేది ఉంటారు కదా బిరుదులు, అవి రాష్ట్రపతి ఆమోదం చేయకుండా, అంటే భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్రపతి ఆమోదం లేకుండా విదేశీ బిరుదులను స్వీకరించరాదు. భారతీయులు రాష్ట్రపతి ఆమోదం లేకుండా విదేశీ బిరుదులను స్వీకరించరాదు. అండ్ ఆర్టికల్ 18(3) ఏం తెలియజేస్తుంది అంటే, ఇప్పుడు మన భారతదేశంలో ఆదాయాన్ని అది ఎందుకు అడ్డు పెట్టాం, సారీ ఆమె చేస్తుంది అందుకని మాట్లాడాల్సి వచ్చింది. ఈ 18(3) ఏం తెలియజేస్తుంది అంటే, మన భారతదేశంలో విదేశీయులు ఉంటారు కదా, వాళ్ళు సంపాదించుకుంటారు కదా, ఆ విదేశీయులు కూడా విదేశీ బిరుదులను రాష్ట్రపతి ఆమోదంతోనే స్వీకరించారు. అండ్ 18(4) ఏం తెలియజేస్తుంది అంటే, ఈ రెండు ఆర్టికల్స్, అదే భారతీయులు రాష్ట్రపతి, ఈ రెండు ఆర్టికల్స్ గురించి అంటే 18(2), 18(3), ఈ 18(4) చెప్పబడింది అన్నమాట. దీనికి సంబంధించి బిరుదులకు సంబంధించి ఒక కేసు ఉంది, బాలాజీ రాఘవన్ కేసు. బాలాజీ రాఘవన్ కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. బాలాజీ రాఘవన్ కేసు అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఏం చెప్పింది అంటే, ఇప్పుడు పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఉంటాయి కదా, ఈ అవార్డులు వ్యక్తుల పేరు ముందు ఉపయోగించరాదు. అంటే పద్మభూషణ్ లావణ్య అట్లా అని ఉపయోగించరాదన్నమాట. అంటే నా పేరు ముందు కానీ ఎవరి పేరు ముందు కానీ ఈ పద్మశ్రీ, పద్మభూషణ్ అనే పేర్లను ఉపయోగించరాదు. అంటే పేర్లకు ముందు ఈ అవార్డులను ఉపయోగించరాదు. అండ్ ఈ అవార్డులను పేరు పెట్టి వ్యాపార సంబంధిత ప్రకటనలు చేయరాదు అన్నమాట. ఒకసారి ఆర్టికల్ 18 గురించి మరోసారి చూద్దాము. ఆర్టికల్ 18 అనేది ఏం తెలియజేస్తుంది అంటే, బిరుదుల నిషేధం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 18(1) ఏం తెలియజేస్తుంది అంటే, భారత పౌరులు కానీ ఈ విదేశీయులకు కానీ రాజ్యం బిరుదులు ఇవ్వడం నిషేధం, కానీ సైనికపరమైన, విద్యాపరమైన బిరుదులు ఇవ్వచ్చు. తర్వాత 18(2) భారతీయులు రాష్ట్రపతి ఆమోదం లేనిది విదేశీ బిరుదులను స్వీకరించారు. అండ్ విదేశీయులు కూడా విదేశీ బిరుదులు అంటే మన దేశంలో ఉండే, మన దేశంలో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు కాబట్టి విదేశీయులు కూడా విదేశీయులు ఇచ్చే బిరుదులను రాష్ట్రపతి ఆమోదం లేనిది స్వీకరించరాదు. అండ్ ఈ ఆర్టికల్ 18(2), ఆర్టికల్ 18(3), ఆర్టికల్ 18(4) ఉన్నాయి. దీనికి సంబంధించి 18 ఆర్టికల్కి సంబంధించి ముఖ్యమైన కేసు బాలాజీ రాఘవన్ కేసు. దీంట్లో ఏం చేస్తుందంటే, పద్మ అవార్డ్స్ ఉంటాయి కదా, అంటే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఈ అవార్డ్స్ ఉంటాయి కదా, ఈ అవార్డ్స్ వ్యక్తుల పేర్ల ముందు ఉపయోగించరాదు. అండ్ వ్యాపార ప్రకటనల ముందు ఈ అవార్డులను ఉపయోగించరాదు. నెక్స్ట్ ఆర్టికల్ 19 గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.